పథ్యమౌషధ సేవాచ క్రియతే ఏన రోగిన ఆరోగ్య సిద్ధిర్దృష్టాస్య నాణ్యానుతిష్ఠత కర్మణ. నాకు జబ్బు చేసింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన టెస్టులన్నీ చేశారు. నాకు ఏదో ఎక్స్రేలు, స్కానింగ్లు, ఈసీజీలు అన్నీ చేసి ఓ పెద్ద ఫైల్ ఒకటి నా చేతికి ఇచ్చి దాంట్లో అవన్నీ రాశారు, మందుల లిస్టు రాశారనమాట. ఆ మందులన్నీ అక్కడే ఆయన దగ్గరే దొరుకుతాయి, అక్కడే ఫార్మసీ ఉంటుంది అని అక్కడే కొన్నా. దాదాపు 1200 అయింది. 7-8 రకాలు రాశారు ఆయన. దాంట్లో టానిక్లు ఉన్నాయి, ట్యాబ్లెట్లు ఉన్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి, మింగేవి, నవిలేవి, కొరికేవి, తాగేవి అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ ఇచ్చారు ఆయన. తీసుకున్న తర్వాత ఆ సిస్టర్ కూడా అక్కడ ఉండే ఆ ఫార్మసీలో ఉండే ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఈ రోజుల్లో భలే సాఫిస్టికేషన్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో పెడతారు. దాని మీద రబ్బర్ స్టాంప్ ఉంటుందన్నమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని ఉంటుంది. దాంట్లో టిక్కు పెడతారనమాట. మన కర్మ మనమే ఎత్తుక్కోవాలి, ఏది ఉదయం, ఏది మధ్యాహ్నం, ఏది సాయంత్రం. అది ఒకటే చెప్తుంది ఆవిడ. తినక ముందు ఏది, తిన్న తర్వాత ఏది, ఇవన్నీ చెప్పేసింది ఆవిడ. మొత్తం 6 కవర్లు నా చేతిలో పెట్టింది. నాతో పాటు నాకు హెల్ప్ చేయడానికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చేతిలో పెట్టి, అరే రోజు నువ్వు వేసుకోరా అన్న. డాక్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, అరే ఈ మందులు వేసుకున్నన్ని రోజులు నువ్వు వంకాయ, బెండకాయ తినద్దురా అన్నారు. వంకాయ, బంగాళదుంప తినద్దు అని అన్నారు. నేను వాడికి చెప్పి ఆ కవర్ అంతా వాడి చేతిలో పెట్టి, అరే వంకాయ, బంగాళదుంప తినద్దురా ఈ వారం రోజులు అని అన్నా. వాడు వంకాయ, బంగాళదుంప మానేసి ఆ ట్యాబ్లెట్లన్నీ వేసుకుంటే నా రోగం తగ్గుతుందా? తగ్గదు కదండి. కాబట్టి గురువు గారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నేను ఆచరించాలి తప్ప పక్కన వాడు ఆచరిస్తే నాకు మోక్షం వస్తుందా? వాడికి మోక్షం వస్తుంది వస్తెగిస్తే, కానీ వాడు నిజంగా ప్రయత్నం చేస్తే వాడికి మోక్షం వస్తుంది, కానీ నాకు వస్తుందా? పోనీ నా బదులు గురువు గారు చేశారనుకోండి, అంతా నాకేమన్నా వస్తుందా? కాబట్టి మార్పు అనేటువంటిది రావాల్సింది నా లోపల. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది కూడా నేనే చేయాలి. బంధం అనేటువంటి దాంట్లో నేను నా అంతటి నేను ఇరుక్కున్నాను కాబట్టి బయటపడటం అనేటువంటిది కూడా నా వల్లే జరగాలి. నేను తప్పు చేసి జైలుకి వెళ్ళాను అనుకోండి, సార్ నాకు అంత టైం లేదు సార్, ఇదిగో ఇన్ని పెట్టండి సార్ లోపల. కుదురుతుందా? అది తప్పు చేసింది నేనైనప్పుడు విడుదల పొందాల్సింది కూడా నేనే. పక్కన వాడిని జైల్లో పెడితే ఎట్లాగా? కాదు కదా అని చెప్పి, తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ స్వప్రయత్నం అనేటువంటిది నీకు నువ్వుగానే ప్రయత్నం చేసిన తర్వాత అసలు నువ్వు చేయాల్సినటువంటిది మొట్టమొదటిది నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, వస్తుస్వరూపం స్ఫుటబోధ చక్షుష స్వేనైవ వేద్యం నతు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యైరవగమ్యతే కిం. స్ఫుట బోధ చక్షుష, బోధ చక్షుష. చక్షువులు అంటే ఏంటి? కళ్ళు. ఈ కళ్ళు కూడా ఎటువంటి కళ్ళు ఉండాలి నీకు? స్ఫుట బోధ చక్షుష, తీక్ష్ణమైనటువంటి పరీక్షించే లక్షణం కలిగినటువంటి కళ్ళు. ఇక్కడ కళ్ళు అంటే ఏంటంటే దృష్టి. ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకోండి, ఏదో ఒక దృష్టితో చూస్తాం మనం. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క కనిపించింది అనుకోండి, లేదా మన ఇంట్లో ఒక కుండీలో గులాబీ మొక్క చిన్నది ఒకటి పెంచాం, ఓ చిన్న పూల కుండీలో గులాబీ మొక్క ఒకటి పెంచాం. దానికి ఒక చక్కటి అందమైనటువంటి గులాబీ పువ్వు కూడా పూసింది. పూసిన తర్వాత ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చూసింది ఆ పువ్వుని, ఆ కుండి, ఆ మొక్క, ఆ పువ్వు, అందంగా వికసించినటువంటి ఆ గులాబీ పువ్వు అంతా చూసింది. ఆవిడేం చేస్తుంది? చెప్పండి. ఆడవాళ్ళందరూ ఏం చేస్తారో ఆవిడ అదే చేసింది. అటు ఇటు చూసింది, పుట్టుకుమని తుంచింది, ఇంకా తల్ల పెట్టేసుకుంది. అదే ఓ భక్తుడు చూశాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అదే పువ్వు దాన్ని తుంచుతాడు, కళ్ళకద్దుకుంటాడు,
తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు. అదే మొక్కని ఒక సైంటిస్ట్ చూశాడు అనుకోండి, ఆయన ఎట్లా చూస్తాడు? ఆ గ్రీన్ ఎట్లా వచ్చింది, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఆ పెటల్స్ ఫార్మేషన్ ఏంటి, హైబిస్కస్ రోజా సైనెన్సిస్సా, హైబిస్కస్ సాప్డారిఫానా, ఏవో ఉంటాయి కదా బొటానికల్ నేమ్స్, అదేదో చెప్తాడన్న, హైబిస్కస్ సాప్డారిఫానా ఏదో చెప్తాడనమాట. ఆ పత్రహరితము, ఆ పెటల్స్ ఫార్మేషను, ఇవన్నీ చూస్తుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సైంటిస్ట్, ఆయన దృష్టి అట్లా ఉంది. అదే ఒక లవ్లో ఉన్నటువంటి వ్యక్తి చూశాడు అనుకోండి, ప్రేమలో పడ్డ వ్యక్తి, ఆయన ఏం చేస్తాడు? దాన్ని తీసుకుని వెళ్ళి ఆవిడికి. అదే లవ్లో ఫెయిల్ అయినవాడు చూశాడు అనుకోండి, ప్రేమలో విఫలమైపోయినటువంటి వాడు చూశాడు అనుకోండి, అదే మొక్కని వాడేమంటాడు? చీ, అంతా బాగుంది కానీ దీనికి ముళ్ళు ఉన్నాయంటాడు. ఉన్నది ఒకటే మొక్క, ఒకటే పువ్వు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో చూస్తున్నారు దాన్ని. ఎవడి దృష్టి వాడిది. ఉన్నది ఒకటే ప్రపంచం, ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దృష్టితో చూస్తున్నాం దీన్ని. కాబట్టి ఇప్పుడు మార్చుకోవాల్సిందేంటి? దృష్టి. యథా దృష్టి తథా సృష్టి. నువ్వు చూసే దాని మీద ఈ సృష్టి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు చూసినటువంటి సృష్టి వేరు, ఇదంతా బంధము, దీంట్లో నేను ఇరుక్కుపోయాను, ఇట్లా ఏదో మాట్లాడు. ఇప్పటి నుంచి నువ్వు చూడవలసినటువంటి దృష్టి వేరు. ఎలా చూడాలి? స్ఫుటబోధ చక్షుష, జ్ఞాననేత్రంతో చూడు. బోధ అంటే జ్ఞానం అండి, బోధ అంటే జ్ఞానం. జ్ఞానచక్షువులతో చూడు. భగవద్గీతలో కూడా 11వ అధ్యాయం, ఏం అధ్యాయం అది? 11 విశ్వరూప సందర్శన యోగం కదండి. ఆ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నీ యొక్క విశ్వరూపం చూడాలనుందయ్యా నాకు అంటాడు. కృష్ణుడయ్యా నీ బొందా, నువ్వు మామూలు కళ్ళతో చూస్తే నేనేం కనిపించను, ఎట్లా చూస్తావు? ఈ కళ్ళు కాదు నీకు, జ్ఞాననేత్రాలను ఇస్తా, దివ్యమైనటువంటి దివ్యం దదామితే చక్షు, దివ్యమైనటువంటి నేత్రాలని నీకు ప్రసాదిస్తాను. ఆ దివ్య దృష్టితోటి నన్ను చూడు, చూస్తే అప్పుడు నా యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. వాస్తవంగా కృష్ణుడు చేసినటువంటిది ఏంటో తెలుసా అండి? విశ్వరూపం చూపించలేదు అక్కడ. విశ్వరూపమే కనుక చూపించి ఉంటే అందరికీ కనిపించి ఉండాలి. అర్జునుడికి ఒక్కడికే ఎందుకు కనిపించింది అక్కడ విశ్వరూపం? అర్జునుడి యొక్క దృష్టి మార్చేశాడు అప్పటికప్పుడు. అర్జునుడికి తన జ్ఞానచక్షువుల్ని, దివ్యమైనటువంటి దృష్టిని ప్రసాదించాడు. అప్పటిదాకా అర్జునుడు ఎట్లా చూశాడు శ్రీకృష్ణ పరమాత్మని? ఏదో తనకి బావగా, తనకి ఫ్రెండ్గా, తన రథసారథిగా, తన సైన్యంలో ఒక సభ్యుడిగా ఇలా చూశాడే తప్ప ఏదో రాధాకృష్ణుడు, గోపీకృష్ణుడు, యశోదాకృష్ణుడు ఇలా చూశాడు. కానీ అప్పుడు చూసినటువంటి దృష్టి వేరు. ఎలా చూశాడు అప్పుడు? సర్వోత్కృష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ. చూసేసరికి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? బాబు నా భయం వేస్తుంది నాయన, నువ్వు చాలించి ఇంకన్నాడు. అంత పెద్ద వర్ణన ఉంది దాంట్లో. 11వ అధ్యాయంలో విశ్వరూపం యొక్క వర్ణన ఉంది. అదంతా చూసేసరికి అర్జునుడు భయపడిపోయాడు. ఇలా ఉంటుందా నీ విశ్వరూపం? చాలు చాలు, నాకు భయం వేస్తుంది, ఇంక ఆపే అన్నాడు అనమాట. అప్పుడు ఆ ఇచ్చినటువంటి దృష్టిని తీసేశాడు. ఎప్పుడైతే తీసేశాడో అప్పుడు శ్రీకృష్ణుడు మామూలుగా కనిపించాడు. మారిందేంటి అక్కడ? దృష్టి. మన దృష్టిని మార్చుకోవాలి. దివ్యం దదామితే చక్షు. ఇక్కడ కూడా ఏమంటారు? స్ఫుట బోధ చక్షుష, జ్ఞానచక్షువులతో చూడు. చూడండి, భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం మనకి తెలుసు, అర్జున విషాద యోగం. ఏడిచాడు, అంతా చెప్పాడు. తర్వాత 17 అధ్యాయాలు సాగాయి. 17 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు చివరిలో? శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే చివరిలో, చూడు నేను చెప్పాలనుకున్నటువంటిదంతా నీకు చెప్పేశా, నేను నీకు ఇవ్వాల్సినటువంటి జ్ఞానం అంతా నేను నీకు ఇచ్చేశా. యథేచ్ఛసి తథాకురు అన్నాడు. యథా ఇచ్చేసి తథాకురు, నీకు నచ్చితే చేయి, లేకపోతే మానేసే అన్నాడు. నేను లేచి యుద్ధం చేయమంటున్నా. దేనికోసం? ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం అని చెప్పి, అధర్మాన్ని నాశనం చేయడం కోసం అని చెప్పి లేచి యుద్ధం చేయమని నేను చెప్తున్నా. అందుకోసం ఇంత పెద్ద జ్ఞానాన్ని నీకు చెప్పాల్సి వచ్చింది.
నీకు నచ్చితే ఆచరించు, లేకపోతే వదిలేసి యథేచ్ఛసి తదాకురు. కానీ అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? అంత బాగుందయ్యా, నీకు నచ్చినట్టు చేయమన్నావు కదా, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నమస్తే అని వెళ్ళిపోలేదండి. కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పేది నేను చేస్తానన్నాడు. లేచాడు, గాంధీవాన్ని చేతి పట్టుకున్నాడు, యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. సంజయుడు చెప్తాడనమాట, అద్భుతం రోమహర్షణం. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి 18 అధ్యాయాల్లో జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎలాంటిది అంటే అద్భుతమైనటువంటిది, రోమహర్షణమయ్యేటటువంటిది ఇదంతా కూడా. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాని దిర్మమ. సంజయుడు చెప్పినటువంటి అభిప్రాయం అన్నమాట. మరి చూడండి, ఒకసారి ఆలోచించండి. 18 అధ్యాయాలు చెప్పడానికి ముందు ఏ కౌరవులు ఉన్నారో, ఏ పాండవులు ఉన్నారో, ఏ గుర్రాలు ఉన్నాయో, ఏ ఏనుగులు ఉన్నాయో, ఏ రాజులు చక్రవర్తులు ఉన్నారో, 18 అధ్యాయాలు తర్వాత కూడా అదే కౌరవులు, అదే పాండవులు, అవే ఏనుగులు, అవే గుర్రాలు, అవే రథాలు, అదే సైన్యం. మరి అదే పరిస్థితిని చూసినటువంటి వాడు ముందు ఎందుకు ఏడ్చాడు? అదే పరిస్థితిని చూసి తర్వాత నేను యుద్ధం చేస్తాను అని ఎందుకు అన్నాడు? ఈ 18 అధ్యాయాల్లో మారినటువంటిది ఏంటి? ఏం మారింది? ఏం మారింది? పరిస్థితిలో ఏం మార్పు లేదండి. ఏం మారింది? అర్జునుడు చూసేటటువంటి దృష్టి మారింది. కాబట్టి ఉన్నది ప్రపంచం మన కళ్ళ ముందు కనిపిస్తోంది, మనం చూసేటటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. మనము ఈ ప్రపంచంలోనే ఉన్నాము, మహాత్ములు ఇదే ప్రపంచంలో ఉన్నారు, సైంటిస్టులు ఇదే ప్రపంచంలో ఉన్నారు. ఎవరెవరి దృష్టితోటి వాళ్ళు చూసేస్తున్నారు ఈ ప్రపంచాన్ని. కొంతమందికి దీంట్లో మంచి కనిపిస్తోంది, కొంతమంది దీంట్లో చెడు కనిపిస్తోంది. ఎందుకని ఇంత వేరియేషన్ ఎందుకుంది? చూసే దృష్టిని బట్టి. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వేంటి, ఇంత పెద్ద జ్ఞానాన్ని నువ్వు పొందడానికి వచ్చావు. బంధం అంటే ఏంటి అని అడుగుతున్నావు, అది ఎక్కడుంది, ఎలా వస్తుంది, ఎలా పోతుంది అని అడిగావు. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు మార్చుకోవాల్సిందేంటి? స్ఫుట బోధ చక్షుష. నీ దృష్టిని, నీ దృక్కోణాన్ని మార్చుకో. చక్కగా మార్చుకొని ప్రపంచాన్ని చూడు, జ్ఞాన దృష్టితోటి చూడు. చూసినప్పుడు ఈ ప్రపంచమే నీకు సాధన కింద మారిపోతుంది. ఏ ప్రపంచం అయితే నీకు బంధం కింద మారిందో ఇంతకాలం, ఆ బంధమే నీకు సాధన కింద మారుతుంది ఇక నుంచి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేమండి, ఎక్కడికి వెళ్ళలేము. మనం ఈ ప్రపంచంలో ఉండి ఇక్కడే సాధన చేయాలి. మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోదామని ఆశలు పెట్టుకోకండి. ఏవో ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయి, హిమాలయాల్లోకి వెళ్ళిపోయి, నదీ సైకత తీరాల్లోకి, సముద్ర ఒడ్డులోకి, కొండ గుహల్లోకి, దండకారణ్యాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సులు చేసేస్తామని అనుకోకండి. ఎక్కడికి వెళ్ళలేరు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే ఉండి ఈ ప్రపంచంలో, ఈ అనంతపురంలో ఇక్కడే ఉండి మీరు మోక్షం పొందొచ్చు. ఒక చిన్న అడ్జస్ట్మెంట్. ఏంటి ఆ అడ్జస్ట్మెంటు? దృష్టి మార్చేయండి, చూసేటటువంటి విధానాన్ని మార్చేసేయండి. చెప్పి స్వేనైవ వేద్యం నతి పండితేనా, అలా చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ నతు పండితేనా, ఓ పాండిత్యం సంపాదించినంత మాత్రాన ఏం కలదండి. కొంతమంది చెప్తూ ఉంటారనమాట, సార్ నేనండి ఆ స్వామి గారి దగ్గర వినేశానండి, ఈ స్వామి గారి దగ్గర వినేశానండి, ఆ పుస్తకం చదివేశానండి, ఈ పుస్తకం చదివేశానండి, సంస్కృతం అంతా చదివేశానండి. అరే ఇవన్నీ చదివావురా, నీకేమన్నా మోక్షం వచ్చిందా ముందు చెప్పు. ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళావు, ఇన్ని ఆశ్రమాల్లో ఉన్నావు, ఇన్ని తీర్థయాత్రలు చేసావు, ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళావు, ఇవన్నీ చేసావు, బాగానే ఉంది. నీకు అసలు రావాల్సింది వచ్చిందా? ఫలితం దక్కిందా? నీకు దక్కనప్పుడు ఎందుకు చేసినట్టు ఇదంతా? స్వేనైవ నతు పండితేనా చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యై రవగమ్యతే కిం. ఇంకో ఉదాహరణ చెప్తున్నారు చూడండి. అద్భుతమైనటువంటి చంద్రుడు, పున్నమి నాటి చంద్రుడు, చక్కగా దాన్ని ఎవడో చూస్తున్నాడు బయట కూర్చుని, నాకు సెల్ ఫోన్లో చెప్తున్నాడు. ఆడు కూర్చుని బయట కూర్చుని సెల్ ఫోన్లో చెప్తున్నాడు, నాకు వర్ణిస్తున్నాడు అనమాట. ఆహాహాహా
పున్నమి నాటి చంద్రుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, పిండారపోసిన వెన్నెల్లాగా ఉందయ్యా, అప్పుడే వేయించిన అప్పడంలాగా ఉందయ్యా, ఏదో చెప్తున్నాడు వాడి ఇష్టం. అంత అందాన్ని వర్ణిస్తున్నాడు. నాకు ఏమన్నా దాంట్లో రసాత్మకత కనిపిస్తుందా? వాడు మాత్రం కవిత్వం చెప్పేస్తున్నాడు దాంట్లో నాకు ఫోన్లో. మరి నేను కూడా ఆ రసాత్మకత ఎప్పుడు పొందగలుగుతాను? నిజ చక్షుషైవ, నా కళ్ళతో నేను చూసినప్పుడు. కాబట్టి ఎవడో చూస్తే నాకు ఆనందం దక్కదు కదండి. అంత పున్నమి నాటి చంద్రుడు ఎవడో చూస్తే నాకు ఆనందం దక్కుతుందా? నా కళ్ళతో నేను చూసినప్పుడు నాకు ఆనందం దక్కుతుంది. పరమాత్మ చైతన్యం కూడా అంతే. ఆ చైతన్యాన్ని నేను అనుభవిస్తే ఆ ఆనందం నాకు దక్కుతుంది, కానీ పక్కనవాడు ఎంత వర్ణించినా నాకు దక్కుతుందా? అది దక్కదు. కాబట్టి మనమే జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానం ద్వారా సాధన మనమే చేసుకోవాలి, ఆ అనుభవాన్ని కూడా మనమే పొందాలి. పక్కనవాడు స్వీట్ తిన్నాడు, ఆ స్వీట్ ఆస్వాదిస్తున్నాడు వాడు, ఒక్కొక్క స్పూను నోట్లో పెట్టుకుని బా ఆహా ఓహోహోహో భలే ఉందండి బా అంటాడు. నాకు ఏమన్నా ఎక్కుతుందా? నాకు ఏమన్నా లాభం ఉందా దానివల్ల? అరే భలే ఉందిరా, నువ్వు కూడా ఆనందించు, నేను ఆనందిస్తున్నా, నువ్వు కూడా ఆనందించరా, నేను స్వీట్ తింటున్నా, నాకు ఆనందం కలుగుతోంది, నువ్వు కూడా ఆనందించు నాతో పాటు. కలుగుతుందా? మరి ఎప్పుడు కలుగుతుంది? ఓ స్పూన్ మనం కూడా నోట్లో వేసుకుంటే కలుగుతుంది కదా. కాబట్టి మన కళ్ళతో మనం చూడటం, మన అనుభవాన్ని మనం పొందటం అనేటువంటిది ముఖ్యం అని చెప్పి ఏం చెప్తున్నారు? అవిద్యా కామకర్మాది పాశబంధం విమోచితుం కశ్శక్నుయాద్వినాత్మానం కల్పకోటిశతైరపి. బయటపడాలంటే 3 ఉన్నాయండి. వీటిని ఏమంటారంటే హృదయ గ్రంథులు అంటారనమాట కదా. అవిద్య, కామ, కర్మ. అవిద్య అంటే అజ్ఞానం అండి. కామ అంటే మనం చేసేటటువంటి కర్మలకి సంబంధించినటువంటి కోరికలు. ఇంకోటి ఏంటి? కర్మ. 3వ దశలో కర్మ, కర్మబంధం, కర్మ ఫలాన్ని అనుభవించాలి అని అనుకోవటం. కాబట్టి ఈ అవిద్య, కామ, కర్మ అనేటువంటివి హృదయ గ్రంథులు అన్నారు ఈ మూడింటిని. గ్రంథి అంటే ముడి అండి. గ్రంథిని ఒక ముడేస్తాం కదా, మనం పెళ్ళప్పుడు ఏమేస్తారు? 3 ముళ్ళు వేస్తారు కదా, 3 ముళ్ళు వేస్తారు. ఆ 3 ముళ్ళు వేసిన రోజున అయిపోయింది వీడి పని. ఆవిడ ఈవిడితో ఇరుక్కోవటం, ఈయన ఆవిడతో ఇరుక్కోవటం, మొత్తానికి సంసారం. ఏమిట్రా ఇదిగో అవిద్య, కామ, కర్మ, దాంట్లో ఇరుక్కుపోయారనమాట. అక్కడ దాకా బాగానే ఉన్నాడు స్వతంత్రంగా, అప్పటి నుంచే మొదలవుతాయి బంధాలన్నీ కూడా. మామూలుగా ఈ సంస్కృతంలో న్యాయాలను ఉంటాయి. న్యాయం అంటే ఒక ఉదాహరణ ద్వారా చెప్పాలి అని అనుకున్నది చెప్పడం అన్నమాట. ఏంట్రా అంటే సర్పగ్రస్త మండూక న్యాయం అని ఉంటుంది. సర్పగ్రస్త మండూక న్యాయం. సర్పగ్రస్త మండూకము అంటే సర్పం అంటే పాము. ఆ పాము ఏం చేస్తోంది? ఎగురుకుంటూ వెళ్తున్నటువంటి ఒక కప్ప వెంటబడింది. వెనక నుంచి దాన్ని గుడుక్కని పట్టుకుంది. పట్టుకుని ఆ కప్పని లోపలికి తీసుకుంటోంది. అది నెమ్మదిగా లాగుతుందన్నమాట లోపలికి. లోపలికి తీసేసుకుని. కప్ప చాలా పెద్దగా ఉంటుంది, పాము సన్నగా ఉంటుంది. దాని నోరు పెద్దది చేసి లోపలికి లాక్కుంటూ ఉంటుంది. అలా లాక్కుంటూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది? ఒక వింత అన్నమాట. ఎదురుగుండా ఒక పురుగు పాకుతోంది. పాకుతుంటే కప్ప ఏం చేస్తుందో తెలుసా? ఒక పక్క అది ఆహారం అయిపోతుంది, అయిపోతూ అయిపోతూ కూడా అది ఏం చేస్తుంది? ఇంకో ప్రాణిని ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనం కూడా అంతే, మన బతుకులు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాం. బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం, పుట్టినరోజులని కేకులు కట్ చేసుకుని ఉఫ్ఫను ఊదేసి. వాస్తవంగా జరిగేది ఏంటి? వయసు పెరుగుతోంది అంటే అర్థం ఏంటి? చావుకి దగ్గర పడుతున్నా. అది యాక్సెప్ట్ చెయ్యం మనం. ఆ ఊహ అంటేనే భయం మనకి. కానీ 55 ఏళ్ళండి,
55 ఏళ్ళు అంటే నేను లెక్కేసుకోవాల్సింది ఏంటి, మా యావరేజ్ కింద లెక్కేసుకుని 80 యావరేజ్ కింద లెక్కేసుకుంటే ఓకే, ఇంకా 25 80 ఏళ్ళు వేసుకుంటే అనేది నేను లెక్కేసుకోవాలి. కానీ 55 ఏళ్ళు అని చెప్పి లెక్కేసుకున్నాను. ఓ పక్కన వయసు గడిచిపోతుంది, ఒక పక్కన మృత్యు దగ్గరికి వస్తుంది. వస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రపంచంలో, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి. అన్నీ వదిలించుకోవాల్సినటువంటి టైంలో ఇంకా పొందాలి అనేటువంటి కోరిక. దీన్ని సర్పగ్రస్త మండూక న్యాయము అని అన్నారు అన్నమాట. మండూకగ్రస్త సర్పన్యాయం అని ఇంకోటి ఉందండి. పాముకి బలైపోయినటువంటి కప్ప, ఇక్కడ కప్పకి బలైపోయినటువంటి పాము అని చెప్పి ఇంకోటి ఉందన్నమాట. అదేంట్రా అంటే ప్రాక్టికల్గా నేను చూశాను కూడా. అది మా ఆశ్రమం గేట్ ఎదురుగుండా ఒక కార్పెంటర్ ఉంటాడు, ఆచార్య గారు అని. వాళ్ళ బాత్రూంలోకి ఒకరోజు ఏమైందంటే ఆ బాత్రూమ్ కింద సన్నగా ఉందన్నమాట గ్యాప్, డోర్కిను ఫ్లోర్కి సన్నగా ఉంది సందు. దాంట్లోంచి ఒక పాము లోపలికి నెమ్మదిగా దూరింది. పాము బాగా లావుగా ఉంది, దూరింది లోపలికి కష్టపడి. లోపల ఏం చేసిందంటే ఒక పెద్ద కప్పని మింగేసింది. మింగేసిన తర్వాత ఆ కప్ప కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత చూసుంటారు ఎప్పుడన్నా మీరు డిస్కవరీ ఛానల్ కానీ నేషనల్ జియోగ్రాఫిక్లో కానీ, అట్లా దాని పొట్ట ఇంతలా ఉబ్బుతుందన్నమాట. ఉబ్బిన తర్వాత అది ఇంకా ట్రై చేస్తుంది బయటికి రావాలని. పొట్ట ఉబ్బింది కదండి, ఇంకా సందులో పట్టట్లా, అది రాలేకపోతుంది. ఎంత ప్రయత్నించినా రాలేకపోతుంది. పోనీ కనీసం లోపలికన్నా వెళ్ళొచ్చు కదా, వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా, బయట ఇంకో కప్ప కనిపించింది, దాన్ని కూడా మింగింది. ఇప్పుడు ఏమైపోయింది చూడండి ఒకసారి, ఊహించుకోండి. బయటకు ఒక కప్పని మింగింది, లోపల ఒక కప్పని మింగింది, అంటే 2 చోట్ల దాని పొట్ట ఉబ్బింది, మధ్యలో డోర్ ఉందన్నమాట. ఇప్పుడు ముందుకి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఎవరో చూశారు, దాన్ని కొట్టేశారు. అది కదలలేని స్థితిలో ఉంది. నాగుపాము కొట్టేశారు, అందరూ 4 వచ్చారు, కర్రలు తీసుకుని కొట్టేశారు దాన్ని. తీరా చూస్తే ఏంటి, 2 కప్పల్ని మింగింది. డోర్కి అటో కప్పు ఉంది, డోర్కి ఇటో కప్పు ఉంది, కదలలేదు. ఒక కప్ప పెళ్ళి, 2వ కప్ప పిల్లలు, అంతే. సంసారంలో ఇరుక్కుపోయామంతే. దీంట్లో ఇంక బయటపడడం కష్టమండి. ముందుకి పోలేం, వెనక్కి రాలేం, కానీ సాధన చేసి సాధించాలి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.